ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, ఈరోజు మీరు ఎంత పొదుపు చేసుకున్నారని చూస్తాను, ఎంత రిజల్ట్ వచ్చిందని చూస్తాను అంటున్నారు. ఏం పొదుపు చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నారనమాట. మరి నెంబర్ 1లకు కూడా వస్తారు అంటున్నారు పొదుపు చేయడం వలన. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈ సంవత్సరం బామ్దాద పొదుపు యొక్క ఖాతాను నిండుగా చూడాలనుకుంటున్నారు. చేయగలరు కదా? చేయటం వస్తుందా? ఇప్పుడు తీవ్ర వేగంతో చేయాలి. ఎందుకంటే సమయం కూడా వేగంగా వెళ్ళిపోతుంది కదా. దీనిలో నెంబర్ 1 ఎవరు వస్తారో చూస్తాను. పొదుపు యొక్క ఖాతా ఎవరిది ఎక్కువగా ఉంటుందో చూస్తాను. రోజంతలో కేవలం 1 గంట సాధారణంగా వెళ్ళిన మిగిలిన 11 గంటలు జమ అయ్యాయి కదా అంటే అద్భుతమే కదా. నెంబర్ 1 ఎవరు వస్తారో చూస్తాను. పొదుపు యొక్క ఖాతాలు ఎవరెవరు నెంబర్ 1 వచ్చారో జాబితా తీస్తాను. పరమాత్మ చూస్తానంటున్నారు, తీస్తానంటున్నారు. సంకల్పాన్ని నియంత్రించుకుంటే మిగిలిన వాటిని నియంత్రణ చేసి శ్రమ చేయనక్కర్లేదు. కొందరు అంటున్నారు మాట్లాడాలనుకోలేదు కానీ నోటి నుండి వచ్చేసింది అని. కానీ ఏదైనా మొదటి సంకల్పంలోనే వస్తుంది కదా. ఆ తర్వాత మాట వస్తుంది, ఆ తర్వాత కర్మలోకి కూడా వస్తుంది. సంకల్పం వచ్చిన తర్వాతనే కర్మ జరుగుతుంది. ఒకవేళ ఎవరిపైనైనా కోప్పడాలి అంటే ముందుగానే సంకల్పంలో ప్లాన్ తయారు చేసుకుంటారు. ఇలా చేస్తాను, ఇలా మాట్లాడుతాను, వారు ఏమనుకుంటున్నారో ఇలా ప్లాన్ తయారవుతుంది. మరలా దానిలో సమయాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే సంకల్ప ఖజానాతో పాటు సమయం యొక్క ఖజానా కూడా వ్యర్థమైపోతుంది. రెండిటికి సంబంధం ఉంది. అందువలన సంకల్పాలను పొదుపు చేస్తే స్వతహాగానే సమయాన్ని రక్షించుకుంటారు అంటున్నారు పరమాత్మ. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకునేటందుకు ప్లాన్ తయారు చేస్తున్నారు కదా. డైమండ్ జూబ్లీలో బామ్దాద పిల్లల యొక్క దృశ్యం చూడాలనుకుంటున్నారు. దీపావళి జరుగుతుంది కదా, లేదా ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రతి చోట లైట్స్ వెలుగుతూ కనిపిస్తాయి కదా, చూస్తారు కదా. మీ దేశాలలో విదేశాలలో అయితే క్రిస్మస్ జరుపుకుంటారు కదా, అప్పుడు ఎన్ని బల్బులు వెలుగుతూ ఉంటాయి. అన్ని వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూసినా అక్కడ చూసినా అంత వెలుగుతూనే ఉంటుంది. అలాగే డైమండ్ జూబ్లీలో నిజమైన ఆత్మిక వజ్రం ప్రతి చోట వెలుగుతున్నట్లుగా కనిపించాలి. ఈ మెరుపు ఏమిటి అని అందరూ అనుభవం చేసుకోవాలి. వజ్రం మెరుస్తూ ఉంటుంది కదా, మట్టిలో దాచేసిన తన మెరుపుని పోగొట్టుకోదు కదా. వజ్రం ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. అలాగే మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా అందరూ మిమ్మల్ని ప్రకాశిస్తున్న వజ్రంలా అనుభవం చేసుకోవాలి. వారికి తరంగాలు వ్యాపించేయాలి. ఎక్కడైనా లైట్స్ వెలుగుతూ అందంగా అలంకరించబడి ఉంటే మీరు చూడాలనుకున్న వద్దనుకున్న కానీ దృష్టి ఆకర్షితం అయిపోతుంది కదా. అలాగే మొత్తం విశ్వంలో ఎన్ని వజ్రాలు వ్యాపించి ఉన్నాయి, మొత్తం విశ్వంలో ప్రకాశిస్తున్న వజ్రాలు తమ మెరుపుని చూపించినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఆ దృశ్యాన్ని బామ్దాద ఫోటో తీస్తారు. ఎందుకంటే మీరైతే అన్ని చోట్లకి వెళ్ళలేరు, బామ్దాద అయితే వెళ్ళగలరు కదా. అలాగే మీరు ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే మీరు ఒక వజ్రం లాగా ఉండాలి అంటున్నారు పరమాత్మ. అచ్చా అంశాలు